ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మనకు ఒక 2 గంటల కింద మన యొక్క సబ్స్క్రైబర్ ఒక కామెంట్ పెట్టినమాట. ఏంటంటే అది ప్రసాద్ బన్నీ ఎదురేం పెట్టినట్టే, అన్న నువ్వు చెప్పావని అప్పి క్లాసిక్ కొన్నాను, కొత్తగా 3 months అవుతుంది, పికప్ ఎద్దుల బండి కంటే ఘోరంగా స్పీడ్ వెళ్తుంది, నేను మోసపోయానని అర్థం అవుతుంది, దీనికి పరిష్కారం చెప్పన్నా, నేను అమ్మితే పెట్టిన పెట్టుబడి కూడా ఇవ్వలేకపోతున్నారు, ప్లీజ్ త్వరగా రిప్లై ఇవ్వండి అన్న చెప్పిండు అనమాట. ఈ యొక్క బండి ఏంటంటే మన ఈ యొక్క యూట్యూబ్ లో వీడియో చూడబట్టి ఈ యొక్క కస్టమర్ ఏంటంటే ఈ యొక్క బండి అనేది తీసుకున్నట్టు అప్పి క్లాసిక్. ఈ యొక్క క్లాసిక్ అని తీసుకున్నాక ఏంటంటే పికప్ అనేది తగ్గిందంట. అంటే పికప్ అనేది అన్ని బండ్లు కూడా ఒకే విధంగా ఉన్నాయి. ఎందుకంటే కొన్ని బండ్లు ఒక విధంగా ఉంటాయి పికప్, కొన్నిటికి ఎమ్మడి ఎత్తుకుంటే కొన్నిటికి ఎత్తుకోవు. కాబట్టి ఈ ఎత్తుకోనంత మాత్రాన మనం బండ్లు ఫెయిల్ అయిందని అనుకోవద్దు. ఏదంటే ఈ యొక్క మాన్యువల్ బండ్లు ఏంటంటే ఈ యొక్క అప్పి బండ్లు అనే కాదు, ఏ బండ్లు అయినా కానీ, అప్పి తీసుకున్నా, మెగా తీసుకున్నా, ఏ బండి తీసుకున్నా కానీ, కొత్త కారు ఒకవేళ మనం లక్షలు పెట్టి కొత్త కారు తీసుకున్నా కానీ కొన్ని బండ్లు ఏంటంటే ఏదో ఒక సెన్సార్ ఇష్యూస్ ఏదో ఒక ట్రబుల్ అనేది కొద్దిగా ఒక వస్తుంది అనమాట. అయితే మనోడు ఏం చెప్పినాడు, ఈ యొక్క బండి మన ఈ యొక్క అప్పి క్లాసిక్ తీసుకున్నానా, నువ్వు చెప్పి ఈ యొక్క వీడియోలు చూసాడు. ఈ యొక్క క్లాసిక్ గురించి నేను ఒక్కనే కాదు, ఎన్నో మంది చేశారు వీడియో. ఓకే, మనకేం ఫీలింగ్ ఉండదులే. కానీ ఈ యొక్క అప్పి క్లాసిక్ అనేది ఎప్పుడైనా కానీ మనం తీసుకునేటప్పుడు కొన్ని మంది ఏం చేస్తారంటే, ఎప్పుడైనా కానీ ఒక అప్పి బండి తీసుకునే పద్ధతి ఏంటంటే, ఈ యొక్క అప్పి ఆటో మనం తోలినా కానీ మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే ఒక వారం 10 రోజులు దోలి తర్వాత కొత్త బండి తీసుకోవాలని పోతారు. అక్కడ తప్పులేదు, తీసుకోవటం అందరూ తీసుకొని తోలుకోవడం తప్పులేదు. అయితే ఈ యొక్క బండి తీసుకునేటప్పుడు మనం చేసే మిస్టేక్ ఏంటంటే, కొంతమంది డైరెక్ట్ షోరూంలో వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ని తీసుకుపోయి షోరూంలో డబ్బులు కట్టేసి బండి తీసుకుంటారు. మొదట తప్పదే అనమాట. బండి తీసుకునేటప్పుడు చెకింగ్ చేసుకోవాలి. ఒక మెకానిక్ని, తెలిసిన మెకానిక్ని తీసుకుపోయి, అన్న ఈ బండి బాగుందని చెక్ చేపిస్తే, ఈ బండి ఎలా ఉందన్న, ఏది తీసుకునేదని చెక్ చేపిస్తాం, ఆయనతో చెక్ చేపిస్తే ఆయన నచ్చిన బండి ఆయన చూసి పికప్ ఏ బండి ఎలా ఉందని చూసి దాన్ని బట్టి బండి పికప్ ఉందా లేదా అని చూసి ఆ బండి తీసుకుంటాడు. మనకి బండి అనేది షోరూమ్ ఈడు బండి తీసుకుంటాడు, బండి డబ్బులు కట్టిన దాకా బండి ఇవ్వరు. అంటే ఈ యొక్క పికప్ అనేది ఎక్కడ తెలిసింది అంటే, మనం ఆటోమేటిక్గా ఒకసారి మనం పట్టుకొని రేసింగ్ ఇస్తేనే మనకి ఆటోమేటిక్గా ఈ యొక్క బండి అనేది పికప్ ఉందా లేదా అని సింపుల్గా అర్థమవుతుంది అనమాట. మీరు ఏంటంటే తెలిసిన వాళ్ళు తీసుకుపోకుండా మీరేం చేస్తారు, చాలా మంది ఏం చేస్తారు, ఆ పక్కన ఫ్రెండ్స్ని తీసుకుపోతారు. వాళ్ళకి తీసుకుపోతే ఏం తెలిసింది, వాళ్ళకి రావటం, బండి పీయడం, పోవడం, ఏడొక ఏదో బిర్యానీ తినడం అనేది చూస్తారు. కానీ ఈ యొక్క బండి ఎలా ఉంది, పికప్ ఎట్లుంది అనేది ఎవరు కూడా అబ్జర్వ్ చేయరన్నమాట. ఓకే, ఎప్పుడైనా కానీ ఏ వస్తువు తీసుకునేటప్పుడైనా ఒక తెలిసిన వ్యక్తిని, ఒక మెకానిక్ని తీసుకెళ్ళి ఈ యొక్క బండి అనేది తీసుకుంటే మంచిది. ఒకవేళ వాళ్ళ చేతిలో ఒక ట్రబుల్ వచ్చిందంటే, అన్న నువ్వే కానీ ఇప్పించిందంటే వాళ్ళే ఏదో సెటిల్మెంట్ చేసి సెట్ చేస్తారు. ఎవరు ఏ పని అయినా కానీ, ఏ వస్తువు తీసుకున్నా కానీ దాని గురించి తెలిసిన వాళ్ళే తీసుకోవాలి. తెలిసిన వాళ్ళు తీసుకోకుండా బండి తీసుకుంటే ఇలానే ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు తీసుకున్నాక ఈ యొక్క ట్రబుల్ అనేది ఎలా సెట్ చేయాలనేది నేను చెప్తాను అనమాట. అంటే ప్రతి దానికి కూడా ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది మన దగ్గర. ఎప్పుడైనా కానీ ఒక ట్రబుల్ వచ్చినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా చెప్తానండి. ప్రతి ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం అనేది ఉంటుంది. ఓకే, మీరు తీసుకున్నారు, చాలా మంది తీసుకున్నారు. 100 బండ్లలో ఎందుకు అలా లేట్గా మొద్దుగా ఉరికే బండ్లు 90%, 100 బండ్లలో ఒక 30 బండ్లు అట్లుంటాయి అనమాట. అన్ని బండ్లు వరకు అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ఈ యొక్క బండి కూడా ఇది కూడా క్లాసిక్. ఈ బండి వచ్చేసి కూడా నేను ఇప్పించింది అనమాట. చూసారుగా ఈ యొక్క క్లాసిక్ బండి, ఇది క్లాసిక్. ఇప్పుడు దీనికి వచ్చేసి బండి పోతుంటే 40 స్పీడ్ పోతుందట. ప్లస్ ఈ యొక్క బండి కూడా చాలా లేట్గా ఎత్తుకుంటుందట. ఈ యొక్క ట్రబుల్ నేను ఎలా హ్యాండిల్ చేస్తానని చూడండి. ఓకే, ఇప్పుడు ఈ యొక్క బండి ఒకసారి తోలి చూపిస్తాను మీకు. ఈ యొక్క బండి ఎలా లేస్తుందనేది చూద్దరు కానీ మీరు. బండి స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ అయింది. రేసింగ్ ఇస్తున్నా చూడండి. ఇంకో చూసారా ఈ యొక్క బండి అనేది ఎంత లేట్గా ఎత్తుకుంటుందో. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి రోడ్డు మీద కూడా రన్నింగ్ ట్రైల్ చూద్దాం. ఇది థర్డ్ గేరు చూడండి ఎంత లేట్గా ఎత్తుకున్నదో. తర్వాత వచ్చేసి టాప్ గేరు, పూర్తిగా బండి అనేది స్లో అయిపోతుంది అనమాట. ఇప్పుడు థర్డ్ గేర్లో లేపుతా చూడండి ఎలా మూమెంట్ అనేది ఎంత పడిపోతుంది అనేది. చూసారా, నేను చచ్చిపోతుంది. థర్డ్ గేర్ వేసి ఎక్సైడ్ అయితే ఆల్రెడీ ఎక్సైడ్ ఇచ్చినా ఏం లేదన్నమాట.
ఇప్పుడు టాప్ గేరు చూసారా, బండి అనేది పికప్ పూర్తిగా పడిపోయింది. ఓకే, ఇది పికప్ అనమాట. పికప్ లేదు, మంచి స్పీడ్ కూడా. ఎంటీ బండి 40, 38, 40 అట్లా అవుతుంది. ఇప్పుడు ఈ యొక్క బండి ఆఫ్ చేద్దాం. రైట్. ఓకే, ఈ యొక్క క్లాసిక్ బండి అనే కాదు, ఇప్పుడు ఇంకో బండి కూడా వచ్చింది అనమాట. అది వచ్చేసి బంగ్లా నుండి మనోళ్ళు సబ్స్క్రైబర్. దాన్ని కూడా నేను అనేది ఇలా ఇవ్వంగానే ఎలా మూవ్మెంట్ వచ్చేటట్టు సెట్ చేస్తానని చూడండి. ఓకే, అదే ఈ బండి చూడండి ఎలా ఉందో. ఇది సీల్ బండి క్లాసిక్. చూడండి అంత నీట్ గా మొత్తం కూడా బండి తీసుకొచ్చి సీలింగ్ చేయించింది చుట్టూ. చూడండి. ఓకే, క్లాసిక్. ఇప్పుడు షాప్ లో తీసుకొచ్చి వర్క్ మొదలు పెడదాం. ఓకే, సీట్లు ఇప్పడం అయింది మొత్తం కూడా. ఈ యొక్క వాల్ టాప్ సెట్టింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క బండి ఎక్సెట్ ఇట్లా ఇవ్వగానే స్మూత్ రెస్ రావాలి కాబట్టి ఈ యొక్క రేసింగ్ లెవెల్ కూడా పీక్ సెట్ చేద్దాం. వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క క్యాబ్ బిగుదాం. ఇందులో లెవెల్ ఈ యొక్క బోల్ట్ ఫిట్టింగ్, ఈ యొక్క బోల్ట్ తీసేది ఈ యొక్క లెవెల్ బయటకు వచ్చింది కాబట్టి ఈ యొక్క బోల్ట్ తీసేద్దాం. అదే ఓకే, ఈ యొక్క లెవర్కి ఇప్పుడు మనం శుభ్రంగా క్లీన్ చేసి ఈ పైప్కి మంచిగా ఆయిల్ వేసి ఎక్కిద్దాం. ఓకే, పేపర్ వేసి క్లీన్ చేద్దాం నీట్గా. కొద్దిగా అరిగి ఉంటుంది కాబట్టి మనం పేపర్ వేసి ఎత్తితే అప్పుడు ఈ యొక్క ఎక్సైట్ అనేది ఫ్రీగా ఉంటుంది అన్నమాట. ఓకే, తర్వాత లోపల రైట్ శుభ్రంగా క్లాత్ తుడిచి ఇప్పుడు ఆయిల్ వేద్దాం మంచి తిప్పి. ఓకే, ఇప్పుడేగా ఫుల్ టెట్ చేద్దాం. అయిపోయింది. చూసారుగా ఎక్స్ట్రా ఇలా ఇస్తే ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. ఇప్పుడు బండి ఒకసారి స్టార్ట్ చేసి ఈ యొక్క రేసింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెకింగ్ చేద్దాం. ఆన్ చేసాను. రైట్. ఓకే, స్టార్ట్ అయింది బండి. బీడింగ్ కూడా ఎమ్మటి ఎత్తుకోవడం. రా ఇతరగా ఎత్తుకోవడం బండి. ఒకసారి బీడింగ్ కూడా వెనక చెక్ చేద్దాం. చూసారుగా ఎమ్మటే కూడా ఎత్తుకోండి బీడింగ్. ఇప్పుడు ఈ యొక్క బండి ఒకసారి ట్రైల్ వేద్దాం. కొద్దిగా బీడింగ్ అనేది స్లోలో ఆడుతుంది, స్పీడ్ పెంచి ట్రైల్ వేసేద్దాం. ఓకే, ఇప్పుడు బీడింగ్ అన్న స్లోలో కొట్టుకునే స్పీడ్ పెట్టా. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా చేసినాక 2 పాయింట్ ట్రైల్ వేసేద్దాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసిన క్లీనింగ్. ఓకే, ఇప్పుడు ఆయిల్ వేద్దాం. రైట్, ఇప్పుడేగా దీన్ని పెట్టేద్దాం. ఓకే, బోల్ట్ ఫిట్టింగ్ చేద్దాం ఇందులో. రైట్. ఓకే, ఇప్పుడు రేసింగ్ కూడా ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క బండికి వాల్ టాప్ కూడా సెట్ చేసి ఈ బండి ఆ బండి 2 కూడా ట్రైల్ వేసేద్దాం. ఇప్పుడు ఈ యొక్క సిలకలకి ఓపెన్ చేసి సిలకలు సెట్ చేద్దాం. ఓకే, సిలకలు కొద్దిగా లూజ్ ఉన్నాయి. ఓకే, ఈ మస్తు లేదు సిలక. ఈ బండి కూడా ఒకసారి స్టార్ట్ చేసి రేసింగ్ ఇచ్చుద్దాం. ఓకే, వాల్ టాప్ మొత్తం సెట్టింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఎక్సిడెంట్ స్టార్ట్ చేసి ఒకసారి బీడింగ్ అనేది ఉందాం. బీడింగ్ బాగానే ఉంది. ఓకే, 2 ఏళ్ళతోనే రేసింగ్ అనేది ఎత్తుకుంటుంది అన్నమాట. క్లాసిక్ బీడింగ్ ఉందా ఒకసారి వెనక. సారీ, ఓకే, ఇప్పుడు ఈ 2 బండ్లు కూడా ఒకసారి ట్రైల్. ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసి రౌండ్ వేసేద్దాం. ఓకే,
ఇప్పుడు ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, టాప్. టోటల్ గా బీడింగ్ కూడా మారిపోయింది అనమాట. చేంజ్ చేసేసిన బీడింగ్ మార్చేసిన. ఎక్స్ట్రా ఎలా అంటేనే ఎత్తుకుంటుంది అనమాట. చూడండి రేంజ్ కూడా. ఎక్సైడ్ ఇట్లా ఇవ్వగలను మనం రేంజ్తోనే వెళ్ళిపోతారు మనం ఆటోమేటిక్గా. ఎట్లానే ఓన్లీ మనం ఈ యొక్క బండిని ఇప్పుడు గేర్ లేపి చూద్దాం ఎత్తుకుంటుందా లేదనేది. స్లో చేసిన ఎప్పుడైనా ఒక బండిని చూడాలంటే ఎత్తుకుంటుంది లేదని ఎలాంటప్పుడే. చూడండి తరువులో ఉంది బండి రేజింగ్. ఓకే, తరువు టాపు. రైట్. ఓకే, ఇక టర్న్ చేద్దాం రైట్ సైడ్. సెకండ్, మళ్ళా ఫస్ట్ చేసినా అన్న. ఏవే స్పీడ్ కూడా ఇది దీని యొక్క స్పీడ్ అనమాట. వచ్చేసి ఇది ఇప్పుడు మొత్తం కూడా బండి ఓవర్ పడుతున్నా. బండి అంత స్పీడ్ ఉందో అంత పడుతున్నా. సరిగా ముట్టిస్తే బండి రేజింగ్ మీద ఎంత చేయబెడితే వెళ్ళిపోతాయి అన్నమాట. రెండేళ్ళతోనే మొత్తం కూడా చెయ్యి పట్టాల్సిన అవసరం లేదు. కొద్దిగా టచ్ చేస్తే చాలు ఆటోమేటిక్ బండి స్పీడ్ వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే చూసారుగా ఈ యొక్క బండి రేజింగ్ ఎలా సెట్ చేసాం అనేది. ఎక్స్ట్రా ఎలా టచ్ చేయమో ఎత్తుకుంటుంది బండి స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట. స్పీడ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనం సెట్ చేసిన మనం ట్రైలేజ్ వచ్చిన బాగానే ఉంది నాకు. ఇప్పుడు ఒకసారి అన్ననే ట్రైలేజ్ రమ్మందాం. ఎందుకంటే ఆయన బండి కాబట్టి ఆయనకి ఎలా నచ్చిందో నచ్చలేదో చూడాలిగా. ఏమైనా ఒక తక్కువ ఉంటే సెట్ చేయడం కోసం. ఓకే అన్న ట్రైలర్ ఎక్కడ రాసిన నువ్వు ఎట్టా ఖాళీ కొట్టగా ఎలా నీకు ప్యాసింజర్ కింద పనికి వస్తావుగా. పేరా అడిపేడు. ఓకేనా బాగుందా? అంతేనా? రైట్. ఓకే బాగానే ఉందట బండి. రైట్ మంచిగా ఎత్తుకుంటుందిగా, ఇబ్బంది ఏం లేదుగా. అప్పటికిప్పటికి బీటింగ్ మారింది అవునా పికప్. ఇప్పుడు రైట్. ఇప్పుడు ఇంకో క్లాసిక్ ట్రైల్ వేద్దాం. దీంతో పాటు చేసిన బండి కూడా ట్రైల్ చూద్దాం. ఓకే స్టార్ట్. ఓకే అది అయిపోయింది. ఇప్పుడు ఇది రెండో బండి అనమాట. దీన్ని వేద్దాం ట్రైలు. ఓకే ఫస్ట్ గేర్ వేసిన ఎక్సైడ్ రెండేళ్ళే. థర్డ్ టాప్. చూడండి ఎలా ఎత్తుకుంటున్నా. ఇది పెట్టాలి ఇలా అంటే ఎత్తుకుంటున్నాను అన్నమాట బండి. స్పీడ్ కూడా బాగానే. ఇప్పుడు స్లో చేసి థర్డ్ లెక్క ఎత్తుకుంటుందని చూద్దాం. సెకండ్లో రైట్. నెక్స్ట్ థర్డ్. టాప్.
ఇది టాప్ గేర్ పడిపోయింది, మొత్తం పడిపోతున్నాం. ఇప్పుడు ఈ యొక్క మెయిన్ రోడ్ మీద స్పీడ్ ఎలా పోతుందనే చూద్దాం. మొత్తం పట్టాను అనమాట రెడ్లతోనే. ఇప్పుడు ఈ యొక్క బండి స్పీడ్ అనేది 58 ఆ మూమెంట్ ఉండొచ్చు. స్పీడ్ మాత్రం బాగానే తిరిగిందనమాట. ఓకే, గుర్రం దూకినట్టు దూకుతుంది బండి. ఇప్పుడు ఇక వెనక్కి మళ్ళీ వేద్దాం. సెకండ్లో ఓకే, థర్డ్ మళ్ళీ టాప్. ఇది ఆఫ్ చేద్దాం బండి. ఓకే, చూసారుగా ఈ యొక్క బండి కూడా సేమ్ ఇందాల క్లాసిక్ ఎలా సెట్ చేశాను, రేసింగ్ అనేది స్మూత్ గా వెంబడి ఎత్తుకునేటట్టు దీన్ని కూడా సేమ్ అలానే సెట్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు నేను సెట్ చేసిన ఈ యొక్క BS6 అప్పి క్లాసిక్లు వేరే బండ్లు కూడా చేశాను కదా, వాటిని కూడా ఇప్పుడు చెక్ చేసి రేసింగ్ అనేది ఎలా ఎత్తుకున్నాయని చూసి వాళ్ళని అడుగుదాం. అసలు బండి మనం సెట్ చేసినాక ఏమైనా లోడ్ తీసుకుంటుందా లేదా అని అడుగుదాం. ఓకే ఓకే, ఇప్పుడు ఈ బండి అనమాట, అది వచ్చేసి మన అన్నయ్యకి తీసుకున్న అప్పి క్లాసిక్ వచ్చింది చూడండి. దాన్ని కూడా ఒకసారి మీరు ఈ యొక్క బండి మూవ్మెంట్ అనేది ఎలా ఎత్తుకుంటుందని చూద్దాం. తర్వాత ఆయన అడుగుదాం మనం ఈ యొక్క బండి ఎలా ఎత్తుకుంటుంది, ఎలా బాగుందా లేదా అనేది పికప్. ఓకే రైట్, అదే ఈ బండి, ఇది అప్పి క్లాసిక్. చూడండి క్లాసిక్ అనే నేమ్ లేదే కానీ ఇటు సైడ్ ఈ యొక్క బాడీ షేప్ అనేది చూడండి. ఇక్కడ క్లాసిక్ షేపులు చూడండి, ఇది క్లాసిక్ సీల్ బండి. ఇప్పుడు ఈ యొక్క బండి స్టార్ట్ చేసి మనం రోడ్డు మీద రన్నింగ్ అవసరం లేదులే కానీ మామూలుగా మీకు ఒకసారి గింత టచ్ చేసి చూపిస్తాను అనమాట. ఈ యొక్క మూమెంట్ అనేది ఎలా స్పీడ్గా ఎత్తుకున్నది అనేది చూద్దాం. ఓకే, కొలికి రావాలి, ఆఫ్ చేసి బండి ఎలా అంటేనే రేసింగ్ అనేది స్పీడ్గా ఎత్తుకుంటుంది అనమాట. ఇప్పుడు ఈ యొక్క బండి ఇలా ఈ యొక్క రోడ్డు మీద మామూలుగా రన్నింగ్ కొంచెం దూరం రన్నింగ్ చేసి చూద్దాం అనమాట. ఈ యొక్క బండి పికప్ ఎలా ఎత్తుకుంటుంది అనేది. ఓకే, ఏడు చూపిద్దాం. ఓన్లీ ఎంత టచ్ చేస్తే వెళ్ళిపోతుంది అన్నమాట బండి. చూసారా బండి ఎంత స్పీడ్ పోతుంది అనేది. ఇదే స్పీడ్ జనాలు ఉన్నప్పుడు కూడా స్మూత్గా వెళ్ళిపోతుంది అనమాట, ఫ్రీగా ఎత్తుకొని. ఇక ఈ యొక్క బండి ఇక్కడే తిప్పుదాం. ఓకే, ఇప్పుడు ఎన్న అడుగుదాం. ఈ యొక్క బండి అనేది మనం ఈ యొక్క బండి తీసుకొని ఎన్నాళ్ళు అవుతుంది, తీసుకున్నాక ఎలా ఉంది అనేది. ఈ యొక్క బండి తీసుకొని ఎన్నాళ్ళు అవుతుందన్న? ఈ యొక్క బండి తీసుకొని ఒక 1 year అయింది. ఇప్పుడు 1 year అయిందట. చూసారు, మీకు ఆటోమేటిక్ తెలుసు, ఎందుకంటే ఈ యొక్క బండి తీసుకున్నది మేము షోరూమ్ వచ్చి తీసుకున్నాం కాబట్టి ఖమ్మంలో చాలా మంది కూడా చూశారు, దగ్గర 40,000 మంది చూశారు. కాబట్టి మీకు కూడా తెలుసు ఈ యొక్క బండి ఎప్పుడు తీసుకున్నా అనేది. కాబట్టి మీకు క్లారిటీ కోసం ఈ యొక్క బండి ఎప్పుడు తీసుకున్నది మనం అడుగుతున్నమాట, ఎప్పుడు తీసుకున్నాడని మనం అడుగుతున్నమాట. ఈ యొక్క బండి తీసుకున్నాక పికప్ అనేది ఉందా లేదా, ఎలా ఉంది? ఫస్ట్ లో బండి కూడా 50 పోయింది మామూలుగా, తీసుకున్నాక 50 పోయింది స్పీడ్ అనేది. 50 పోయింది. 50 పోయాక ఏమైందంటే అప్పు వచ్చాక బండి వచ్చేసి
35-30 ఆ లోపల ఇంజిన్ చచ్చిపోతుంటది. ఇక అది అప్పు వచ్చినప్పుడు ఎలాంటి సిసి రోడ్లు మన ఎలాంటి కొద్దిగా లైట్గా అప్పు ఉన్నప్పుడు ఆ అప్పు మీద ఏంటంటే అప్పు మీద మూవ్ అయ్యేటప్పుడు ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా 40-50 మీద నుండి కిందికి పడిపోతుంది. అంటే 45-40 అట్లా వస్తుందంట, 35 అట్లా వస్తుందంట. ఆ తర్వాత స్లో మరి ఇప్పుడు ఎలా అయిపోతుంది. సెట్ అయింది ఈ యొక్క ఒక రెండు సర్వీసింగ్ చేయించే 3 సర్వీసింగ్ ఆల్ టైప్ చేయించాక అప్పుడు ఓకే సెట్ అయింది. అర్థమైందిగా. ఈ యొక్క 2 సర్వీసులు అయినాక వాల్ టాప్ సెట్ చేసిందంట, సెట్ అయిపోయింది అనమాట. ఏముండదు, మనం ఏదో అనుకుంటాం బండి లేవదు అయ్యి అనుకుంటాం. ఈ యొక్క అప్పి క్లాసిక్ బండి ఏంది గోల్డ్ BS4 ఇంజినే కాబట్టి అలాంటిది ఏముండదు మనం అనుకోవడం మటుకే. మీ యొక్క పికప్ అయితే నీకు బాగానే ఉందిగా. బాగానే ఉంది. రైట్, ఓకే, విన్నారుగా. ఈ అన్న ఏం చెప్పినావు, ఈ అన్న మన అన్న ఏం చెప్పినావు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కస్టమర్ దగ్గరికి పోదాం. అదే బండి క్లాసిక్ బండి దగ్గరికి పోదాం. మనం ఇప్పించిందైనా వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నదైనా. ఓకే స్టార్ట్. ఓకే, ఇది లాస్ట్ బండి మనోడిది. తమ్ముడు ఏ ఊరా? చూసుమంచ అంట వచ్చేసి. ఇది ఈ యొక్క BS4 క్లాసిక్ బండి, BS6 అప్పి BS6 క్లాసిక్ బండి, BS4 ఇంజన్. దీనికి కూడా పికప్ ట్రబులే. దీనికి వచ్చేసి వాల్ ఇంజిన్ ఓన్లీ ఇంజిన్ ఆయిల్ మారాడు, పికప్ చెక్ చేయడం మనోడు తీసుకొచ్చి చూస్తే ఈ యొక్క వాల్ టాప్ బాగా లూజ్ ఉన్నాయి అనమాట. చూడండి వాల్ టాప్ కూడా వాల్ ఓపెన్ చేసిన చూడండి. పికప్ ఈ యొక్క వాల్స్ కూడా బాగా లూజ్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని సెట్ చేసి ఈ యొక్క రైజింగ్ లెవర్ పైన సెట్ చేసి లైన్ చేస్తా బండి ట్రై చేద్దాం ఎట్లుందని చూద్దాం. ఓకే ఫస్ట్ ఓకే రైట్. 2 చిలకలు కూడా పర్ఫెక్ట్గా టైం వెయిట్ సెట్ చేసిన. ఇప్పుడు ఆయిల్ పోద్దాం కేజీకి అన్నా. ఓకే ఆయిల్ లీటర్ పాలు తిప్పినాం కరెక్ట్గా 1.5 లీటర్ పోసేద్దాం. ఓకే ఇప్పుడేగా ఈ యొక్క వాల్ ఎక్కించేద్దాం. రైట్ ఓకే ఇప్పుడుగా వెనక మొత్తం కూడా వాల్ ట్యాప్ మొత్తం రేసింగ్ లెవర్ సెట్టింగ్. ఓకే ఇప్పుడుగా ఈ యొక్క రేసింగ్ పైప్ బిగుదాం. ఇది బీకి మంచి క్లీన్ చేసి ఆయిల్ వేసి మంచి స్మూత్ గా సెట్ చేద్దాం. ఓకే లెవర్ వచ్చేసి టైట్ గా, మర్ర కూడా లైట్ గా పడ్డది. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసి ఆయిల్ వేసి ఎక్కిద్దాం. రైట్ క్లిప్పులో ఎక్కించేద్దాం. రైట్ అయిపోయింది. ఓకే రైట్ అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క బండిని మనం స్టార్ట్ చేసి ఈ యొక్క రేసింగ్ ఎలా ఉందనేది కొద్ది దూరం రౌండ్ వేసి చూద్దాం. ఓకే ఓకే ఇప్పుడు ఈ యొక్క బండి స్టార్ట్ చేసి మనం బీటింగ్ కూడా చెక్ చేద్దాం ఎలా వస్తుంది అనేది. ఓకే రెండేళ్ళే వెనకపోయి బీటింగ్ ఉందాం. అడ్రా పోనా ఎత్తుకోవడం కాబట్టి. ఓకే ఇప్పుడు ట్రై చేసేద్దామండి. సెకండ్ గేర్ కలిపి, థర్డ్ టాప్. దీని యొక్క స్పీడ్ మొత్తం వచ్చేసి ఇప్పుడు 30 పోతుంది. ఇప్పుడు మనం టర్న్ చేసి మెయిన్ రోడ్ మీద తీసుకోదాం, అవతల తీసుకోదాం. చూసారా ఎలా ఎత్తుకుంటుందో. సెకండ్ ఇది, థర్డ్, టాప్. వచ్చేసి 55 పోతుంది మొత్తం పడుతుంది బయట రోడ్డు. తర్వాత వచ్చేసి 58 మొత్తం చూపిద్దాం. ఓకే ఇప్పుడు గేర్ లేపుదాం. గేర్ లేపినా కూడా ఎమ్మటే పని ఎత్తుకుంటుంది అన్నమాట. ఓకే స్పీడ్ బాగానే ఎత్తుకుంటుంది. ప్లస్ 58-60 లోపు పోతాం అన్నమాట. అంటే ఇప్పుడు 58 పోతుంది కాబట్టి మనం మామూలుగా ఇప్పుడు ఒక ½ కిలోమీటర్ ఆపుకొని పడితే మాత్రం కంపల్సరీగా ఈ యొక్క బండి అనేది 60 పోయింది అనమాట.
సరిపోద్ది 60 ఎక్కువ అప్పి ఆటోకి స్పీడు. టర్న్ చేద్దాం బండిగా. ఇప్పుడు మనం వేసినాం కాబట్టి ట్రైల్ అనేది మనకు ఓకే. ఇప్పుడు ఈ యొక్క బండి ఓనర్ తోలుతారు అన్నమాట. మనోడు కూడా చూడాలిగా ఈ యొక్క బండి అక్కడ నుండి అది వరకు ఎలా ఉంది, ఇప్పుడు మారిందా లేదా అనేది. ఓకే తమ్ముడు వెళ్తారా తోలు. అసలు నువ్వు చూస్తూ చూడాల్సిన అవసరం లేదే. ఏడా ఆటో ఉందా? ఆటో కానీ లెఫ్ట్ లో పోని తమ్ముడు, ఆటో కానీ లెఫ్ట్ లో పోనిరా. రైట్ ఆపేగా కొద్ది మొదలు వచ్చిన ఐడి పెట్టి కొద్దిగా. రైట్ ఆప. ఓకే ఓకే ఓకే. ఇది లాస్ట్ బండి అనమాట. తమ్ముడు బండి ఎట్టుందా? ఎత్తుకుంటుందా మంచిగా? తెచ్చినప్పుడు బాగుందా? తెచ్చినప్పుడు మూమెంట్ అనేది ఎత్తుకుంటుందా బండి? తెచ్చినప్పుడు ఎత్తుకోలేదు అంతగానో. ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు వస్తుంది. తెచ్చినప్పుడు బండి అనేది కొద్దిగా మూమెంట్ అనేది కొద్దిగా ఎత్తుకోలేదంట. ఇప్పుడు పర్లేదు, సెట్ అయిపోయిందా? సాటిస్ఫాక్షన్ అక్కడ నుండి ఇక్కడికి వచ్చినందుకు బాగానే ఉందిగా? ఓకే చూసారుగా ఒక బండి కూడా సెట్ అయిపోయింది అనమాట. ఇలా 90% అన్ని బండ్లు ఉంటాయంటే లేట్గా ఎత్తుకున్నట్టు అన్ని బండ్లు ఉండవు. క్లాసిక్ అయినా ఏ వెహికల్ అయినా కానీ అన్ని బండ్లు ఉండవు అనమాట. ఏంటంటే చెప్పినగా ఆల్రెడీ 100లో ఒక 80% మంచిగా ఉంటాయి. ఒక 20% ఈ యొక్క బండి పికప్ అనేది లేట్గా ఎత్తుకుంటాయి అనమాట. ఓకే చూసారుగా ఈ యొక్క అప్పి క్లాసిక్లు 2023 వచ్చిన అప్పి క్లాసిక్లు అన్ని మనం మొత్తం అన్ని మనం ఈ యొక్క రేసింగ్ అనేది ఎలా అంటే ఎత్తుకునేటప్పుడు ఎలా సెట్ చేసినాం అనేది. ఎప్పుడైనా కానీ ఈ యొక్క అప్పి క్లాసిక్లు తీసుకునేటోళ్ళు మీరు ఎప్పుడైనా కానీ చేయాల్సిన పని అదే. చేయాల్సిన పని ఏంటంటే నీకు ఆల్రెడీ ఇందులో ఫస్ట్లో కూడా చెప్పిన, ఎప్పుడైనా కానీ ఒక వీడియో చూసి యూట్యూబ్లో కానీ ఎక్కడైనా కానీ వీడియోలు చూసి ఈ యొక్క ఆటో తెచ్చుకోవాలని అనిపిస్తే ఒకలా మీరు దాని గురించి తెలిసిన మెకానిక్ దగ్గర పోండి. ముందర యూట్యూబ్లో వీడియోల వల్ల మీరు తెచ్చుకోవద్దు ఎప్పుడైనా. దానివల్ల చూసేది ఏంటంటే ఓన్లీ దాని గురించి ఎలా ఉంటుందా అలా ఉంటుందా అని తెలుసుకోవడం మట్టుకే. కానీ ఒక బళ్ళు అనేది రియల్లో బాగున్నాయా లేదా అనేది తెలుసుకోవాల్సింది ఎలా. అందరూ నాలెక్క రియల్గా చెప్పరు వీడియోలు అనేది. వీడియోలు చేసి చెప్పరు. కొంతమంది ఫేక్ గాలుగా ఉంటారు అన్నమాట. కాబట్టి వాళ్ళ గురించి మనకు అనవసరం. అందరూ మన లెక్క రియల్గా చెప్పరు అన్నమాట. అయితే ఈ యొక్క ఆటో తెలుసుకోవాల్సింది, ఈ యొక్క క్లాసిక్ ఆటోలు కొత్త మోడల్ ఏమైనా వెహికల్ వచ్చినప్పుడు తీసుకోవాలి అంటే ఎప్పుడైనా దాని గురించి అవగాహన ఉన్న మెకానిక్ దగ్గరికి పోవాలి. ఈ యొక్క అప్పి ఆటో అనేది ఆ మెకానిక్ దగ్గరికి పోయినప్పుడు ఆ యొక్క మెకానిక్ దేశపతి షోరూకి ఆ మెకానిక్ అన్న నీకు బండి మంచిగా ఏది నచ్చితే అది తీసుకున్నా, ఒకవేళ అప్పి బండి తీసుకోవాలనుకో, ఒకవేళ ఆ యొక్క బండి పికప్ అనేది మంచిగా ఉందా ఎలా ఉందని ఆయన అడిగితే ఆయన బాగుంది అంటే తీసుకోండి. లేదు ఫెయిల్ అవుతున్నాయి తమ్ముడు ఇంజన్లు అంటే మాత్రం వద్దు. ఎవరో చెప్పారని తీసుకోవద్దు. మనం ఎప్పుడైనా కానీ మీ యొక్క పూర్తి ఆలోచన అనేది మేమే ఉండాలన్నమాట. ఎందుకంటే ఒకళ్ళు చెప్పారా ఎప్పుడు వినొద్దు. మనం ఒకళ్ళు చెప్పిన మాటని డబ్బులు లాస్ పోవద్దు. అయితే ఈ యొక్క మెకానిక్ని తీసుకుపోయి మీరు ఈ యొక్క బండి అనేది ఏ బండి పికప్ ఉందో ఆ బండి వాళ్ళు తెలిసి మెకానికల్ కంటే రేసింగ్ ఇట్లా పట్టుకుంటే ఒక బండి ఇంజన్ బీడింగ్ బట్టి వాళ్ళు కనుక్కుంటారన్నమాట ఈ యొక్క బండి బాగుంది అనేది. అలా వాళ్ళు తీసుకుపోయి తీసుకోవాలి. మీరేం చేస్తారు, ఇలా వాళ్ళ మెకానిక్ని తీసుకుపోకుండా మీ సొంతంగా మీరు పోయి తీసుకొచ్చుకుంటారు బండ్లు. ఈ యొక్క బండి అనేది తర్వాత పికప్ లేవని అంటారు. ఏంటి ఇట్లా వీడియోలు చూసి ఈ యొక్క యూట్యూబర్లు కానీ లేకపోతే బయట ఎవరో అంటారు. కాబట్టి ఏ వెహికల్ తీసుకున్నా కానీ దాని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని మాత్రమే తీసుకెళ్ళాలన్నమాట. ఓకే కానీ ఒక మాట ఏంటంటే నేను అసలు 90% ఈ యొక్క వీడియోలు అనేది లైకుల కోసం మాత్రం కంపల్సరీ చేయను. నేను చెప్పడం కూడా ఫస్ట్ అసలు స్టార్టింగ్లో ఏ వీడియో అయినా కానీ ఫస్ట్ స్టార్టింగ్లోనేమో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని చెప్పను. వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూసినాక లాస్ట్లోనే నచ్చితేనే లైక్ అంట. అంతేగాని ఈ యొక్క లైకుల కోసం ఈ యొక్క వీడియోలను చేయను అనమాట. మనం ఏ వీడియో చేసినా కానీ అందులో కంపల్సరీగా ఒరిజినాలిటీ ఉంటేనే ఈ యొక్క వీడియోని చేస్తాను అన్నమాట నేను. ఓకే కాబట్టి మీరు హట్టు అవ్వద్దు, నన్ను హట్టు చేయద్దు అనమాట. నేను ఫీలింగ్ కాను. మన సబ్స్క్రైబర్ మనకి కామెంట్ పెట్టారంటే 90% మన సబ్స్క్రైబర్లు అయితేనే పెడతారు. కాబట్టి నాకు ఫీలింగ్ ఉండదు. వాళ్ళకి ఎటు తిరిగి నేను మళ్ళీ రిప్లై మనోడు ఏమడిగిన లాస్ట్లో అన్న నాకు దీని గురించి ఒక రిప్లై చెప్పన్నా, ఈ యొక్క సొల్యూషన్ చెప్పన్నా అనేది. కాబట్టి ఈ యొక్క సొల్యూషన్ అనేది ఈ యొక్క బండి రికవరీ ఎలా చేసుకోవచ్చు అని నేను చెప్పిన మీకు ఈ యొక్క వీడియో చేసి చెప్పిన అన్నమాట. చూసారు మీరు ఆటోమేటిక్గా ఈ యొక్క వీడియోని ఈ యొక్క వెహికల్ అనేది ఎలా స్మూత్గా ఎత్తుకునేట్టు సెట్ చేసాను అనేది మీరు ఈ యొక్క బండి అనేది తీసుకున్నాక పికప్ లేకపోతే డబ్బులు అనేది లాస్ పోయినట్టు కాదు. ఎప్పుడైనా కానీ మనం ప్రతి దానికి ఒక సొల్యూషన్ అని ఉంటుంది అనమాట. ఇలా లేవనప్పుడు బండ్లు ఏంటంటే మెకానిక్ దగ్గర తీసుకుపోయి మీకు బయట అయితేనే బయట మీకు నచ్చిన మెకానిక్ దగ్గర తీసుకెళ్ళండి, లేదా షోరూమ్ అయితే మీ షోరూమ్ దగ్గర మీకు నచ్చిన మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి నా బండి పికప్ లేట్గా ఎత్తుకుంటుందన్న బాగా 40-30 పోతుంది, ఎద్దురు బండి లెక్క పోతుంది. కాబట్టి మీరేం చేయాలి, ఇలా ఈ యొక్క మాట అనేది అవతల మెకానిక్ చెప్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేసేది వాళ్ళు అప్పుడు చెక్ చేసి పెడతారు అన్నమాట. దీనివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. ఎప్పుడైనా మీకు ఆల్రెడీ వీడియో కూడా చేసి పెట్టిన
ఏది బండి అనేది ఒక లేట్గా ఎత్తుకున్నా కానీ ఈ యొక్క బండి రీజింగ్ అనేది స్మూత్గా ఎత్తుకుపోతే ఏం చేయాలనేది ఆల్రెడీ ఎప్పుడో ఇదివరకు 5-6 నెలల కింద వీడియోలు అనేది చేసి పెట్టిన అనమాట. అయితే దానికి కరెక్ట్గా ఉండాలంటే ఈ యొక్క వాల్ ట్యాప్ కరెక్ట్గా ఉండాలి, పంపు మంచిగా బేస్లో కరెక్ట్గా ఉండాలి, తర్వాత ఈ యొక్క రైజింగ్ లెవెల్ అనేది కరెక్ట్గా ఉండాలి, తర్వాత వచ్చేసి ఈ యొక్క హ్యాండిల్ దగ్గర మన ఈ యొక్క పైపు చూసారుగా, ఈ యొక్క పైపు దగ్గర కూడా ఫ్రీగా ఉండాలన్నమాట. ఇవన్నీ ఫ్రీగా ఉంటే కంపల్సరీగా బండి అనేది మనం ఎలా అంటే లేచిద్ది, ఈ యొక్క బండి ఎలా లేచిన అలా లేచిద్ది అనమాట. అంతేగాని కొన్ని ఇంజన్లు లేవు, కొన్ని ఇంజన్లు లేస్తాయి అనేది ఏమి ఉండదు. కొన్ని బండ్లు మాత్రం ఒక కంపెనీ వాళ్ళు తయారు చేసినప్పుడు కొన్ని బండ్లు మాత్రం 100లో కొన్ని బండ్లు మాత్రమే కొన్ని లేవు అనమాట. అది ఒక పర్ఫార్మెన్స్ వాళ్ళ యొక్క సెట్టింగ్ అనేది అన్నీ ఒక లెక్క ఉండవు. ఇప్పుడు నేను చేసినా వేరే మెకానిక్ చేసినా కానీ, ఇప్పుడు నేను చేసిన రోడ్డు మీద పోయింది, ఆ మెకానిక్ చేసిన రోడ్డు మీద పోయింది బండి, కానీ ఈ యొక్క బీటింగ్లో కానీ లేదా ఈ యొక్క ఎత్తుకోవడంలో కానీ కొద్ది తేడా ఉంటుంది అనమాట. కాబట్టి దానికి మనం డౌట్ పడాల్సినంత అవసరం ఏమి ఉండదు. ఏ వెహికల్ అయినా కానీ తేడా వస్తే మళ్ళీ పోయి మెకానిక్ దగ్గర పోయి సెట్ చేసుకోవచ్చు, షోరూంలో పోయి సెట్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏమన్నారు, మనం ఇబ్బంది పడాల్సినంత అవసరం ఏం లేదన్నమాట. డబ్బులు లాస్ పోవాల్సినంత అవసరం ఉండదు. ఇప్పుడు వీటికి మామూలుగా నేను చేసింది కూడా ఓన్లీ చిన్న చిన్న సెట్టింగ్లు అయ్యి ఒక బండి చేసింది మా అంటే 100-150 ఏంది సర్వీస్ ఛార్జీ మందం అనమాట. కానీ ఏమి పెద్ద పెద్ద వేలు ఏమి ఖర్చు కాదు. ఓకే, ఈ యొక్క వీడియో మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. ఓకే, ఈ యొక్క వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ అండి. అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.